ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైదేహి రఘురాము పిల్లలందరినీ మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని చదివించాలని ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఇక జ్వాల అయితే పంచమి పిల్లలతో కలిపి నా కొడుకునైతే చదివించడానికి నేను ఒప్పుకోను. ఆడపిల్లలు ఎంత చదివినా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేవాళ్లే. వాళ్లతో నా కొడుకుని కలిపి చదివించడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ వంశానికి నా కొడుకే ఏకైక వారసుడు. ఈ వంశాన్ని ఉద్ధరించేది కూడా నా కొడుకే. తర్వాత బిజినెస్ అంతా చూసుకోవాల్సింది కూడా నా కొడుకే కదా. నా కొడుకుని ఈ సిటీలో ఉండే నంబర్ 1 స్కూల్లో మాత్రమే వెయ్యాలి అని తను మొండుపట్టు పడుతూ ఉంటుంది. ఇక తన మాటలకి చిత్ర కూడా చాలా కోపం వచ్చి, బిజినెస్ చేయాలంటే అబ్బాయిలే చేయవలసిన అవసరం లేదక్క, అమ్మాయిలు కూడా చేయొచ్చు. రేపు నా కూతురే బాగా చదువుకొని బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు. అంతేకాని నీ కొడుకునే పెద్ద గొప్పగా చెప్పుకోకక్క, ఎవరి టాలెంట్ వాళ్ళది అని చిత్ర అంటూ ఉంటుంది. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, 3 పిల్లలు బాగా చదువుకుంటే అంతే చాలు అని తను అంటూ ఉంటుంది. ఇక వరుణ్ కూడా అలాగే అమ్మా, నేను సిటీలో మంచి స్కూల్ ఏదో కనుక్కొని మన పిల్లలందరికీ అడ్మిషన్ తీసుకుంటానని తను చెప్తూ ఉంటాడు. ఇక చిత్ర అంటూ ఉంటుంది, మీ పిల్లల్ని చదివిస్తే చాలా మంచి స్కూల్లో, నా కూతురిని మాత్రం చదివించవలసిన అవసరం లేదని తను అంటూ ఉంటుంది. ఇక నువ్వే కదా చిత్ర నీ కూతురిని తీసుకెళ్ళి మీ అమ్మగారింట్లో ఉంచి చదివిస్తున్నావు అని వైదేహి అంటూ ఉంటుంది. ఇక భార్గవ్ అంటూ ఉంటాడు, ఈ సంవత్సరం మా పాపను కూడా తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేస్తానని తను చెప్తూ ఉంటే ఇక వైదేహి అంటూ ఉంటుంది, మంచి నిర్ణయం తీసుకున్నావు భార్గవ్, అలాగే చెయ్యి. పిల్లలందరూ కలిసి స్కూల్కి వెళ్తారు. అలాగే మాకు కూడా పిల్లలందరూ కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది, ఇల్లంతా సందడిగా ఉంటుందని తను చెప్తూ ఉంటుంది. వైశాలి, మోక్ష, పాల్గొని 3 కలిసి బాల్తో గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. ఇదంతా ఘన కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. తన చూపంతా వైశాలి చేతికి ఉన్న రుద్రాక్షల మీదే ఉంటుంది. తనకి పంచమి కట్టిన రుద్రాక్ష మాలని అలాగే చూస్తూ ఉంటాడు. కాసేపటికి ఆ మాల తెగిపోయి కింద పడిపోతుంది. ఇంతలో అక్కడికి కరాలి బుట్టలో పువ్వులు పెట్టుకుని పువ్వులు అమ్మే ఆవిడ రూపంలో మోక్ష వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లలిద్దరిని చూస్తూ ఉంటుంది. వాళ్ళలో నాగాంశంతో పుట్టిన ఆ పాప ఎవరో కనిపెట్టాలి, తన వల్లే నాకు ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అని అనుకొని తన బుట్టలో పాములు ఇష్టపడే మొగలి రేకుల తైలాన్ని తీసి అక్కడ ఉండే మొక్కల మీద చల్లుతూ ఉంటుంది. ఇక తను దూరంగా నక్కి చూస్తూ ఉంటుంది. ఎవరైతే ఆ వాసనని పీలుస్తారో వాళ్లే నాగాంశంతో పుట్టిన పాపగా తను గుర్తించాలని అక్కడ నిల్చుకొని చూస్తూ ఉంటుంది. ఘన కూడా కరాళి చేసిన పనిని దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. ఇక తను అనుకుంటూ ఉంటాడు, మొగలి పువ్వు వాసన చూడడానికి వచ్చిన వాళ్ళు పామై ఉంటారు, వాళ్ళు వస్తే నా రెక్కలతో ఎత్తి అవతల పారేయాలి అని అనుకుని తను చూస్తూ ఉంటాడు. ఇక వైశాలి బాలు కోసం ఆ మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి తనకి మొగలి పువ్వుల వాసన రాగానే తను అలాగే మైమర్చిపోయి ఆ సువాసన పీలుస్తూ అక్కడే ఉంటుంది. ఇక మోక్ష పాల్గొని బాలు తెమ్మని అరుస్తూ ఉన్నా కానీ తనేమి పట్టించుకోకుండా ఆ సువాసనకి మైమర్చిపోయి అలాగే అక్కడే ఉంటుంది. ఇక తను ఎంతకి పిలిచినా రాకపోయేసరికి మోక్ష వచ్చి తనని తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటాడు. ఇక కరాళికైతే మొక్కలు అడ్డంగా ఉండడం వల్ల కరాళి పాపను చూడలేకపోతుంది. ఇక మోక్ష పాపను తీసుకొని ఆడడానికి తీసుకెళ్తాడు. ఇక అప్పుడే బయటికి వచ్చిన పంచమికి ఆ వాసన తను పసిగట్టి, ఖచ్చితంగా ఇది మొగలిపూల వాసనలాగే ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకొని గార్డెన్ అంతా వెతుకుతూ వస్తుంది. ఇక తనకి చెట్ల దగ్గర నిల్చుకొని చూస్తూ ఉంటే ఆ వాసన చెట్ల మీద నుంచే వస్తూ ఉంటుంది. ఇక తను బయటికి చూసేసరికి అక్కడ పూలమ్మే ఆవిడ రూపంలో ఎవరో నక్కి ఉండడాన్ని తను గమనిస్తూ ఉంటుంది. పంచమిని గమనించిన కరాళి తను కనిపించకుండా తన తలకి ముసుగు వేసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక వెనకనే వచ్చిన పంచమి తన చేయి పట్టుకుని ఆపి, ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని తను చూసేసరికి తను కరాళి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది. తనకు గర్భంతో ఉన్నప్పుడు తనని చంపబోయిన విషయం తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. నీ గురించి నీ పిల్లల గురించి నాకు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటుంది పంచమి, ఈ కరాళి పగ చల్లారేది కాదు, నువ్వు నీ బిడ్డల్ని కాపాడుకోలేవు, నీ బిడ్డల్లో ఒకరికి సర్ప లక్షణాలు వచ్చాయి, ఆ సంగతి నాకు తెలుసు అని కరాళి అంటూ ఉంటుంది. ఇక భయపడిపోయిన పంచమి, అలాంటిదేమీ లేదు, నా పిల్లలు మామూలు మనుషుల్లాగే పుట్టారు, సర్ప లక్షణాలు ఏమీ లేవు అని తనతో వాదించి ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో కరాళి, ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు అని తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన వైదేహి, ఎవరు పంచమి, ఎవరితో గొడవ పడుతున్నావని తను అడుగుతూ ఉంటుంది. ఇక కరాళి చెప్తూ ఉంటుంది, నేను పూలమ్మే ఆవిడని, నేను పూలు కొనుక్కోమంటే ఈవిడికి చాలా కోపం వస్తుందని తనతో చెప్తూ ఉంటుంది. ఇక వద్దన్నారు కదా, ఇక నువ్వు వెళ్ళిపో అని వైదేహి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. కరాళి తన పిల్లల కోసం తిరుగుతూ ఉండడం చూసి భయపడిపోయిన పంచమి 2 రుద్రాక్ష మాలలు తీసుకెళ్లి పాల్గొనికి వైశాలి చేతులకు కట్టి మోక్షతో చెప్తూ ఉంటుంది, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రకరకాల శక్తులు తిరుగుతూ ఉంటాయని తను చెప్తూ ఉంటుంది. ఇక తను రుద్రాక్షలు కట్టడం చూసిన జ్వాల
ఎందుకు పంచమి అలా భయపడిపోతున్నావు, నీ పిల్లల మీద ఎక్కడ లేని శ్రద్ధ చూపిస్తున్నావు ఎందుకు అని తను అంటూ ఉంటుంది. ఇక మోక్ష కూడా అంటూ ఉంటాడు, మా పిల్లల మీద మేము శ్రద్ధ చూపిస్తే నీకేంటి వదిన ప్రాబ్లం అని తను అంటూ ఉంటాడు. తప్పు లేదు కానీ ఎందుకు భయపడుతున్నారా అని అదే అర్థం కావడం లేదు. మీ పిల్లల విషయంలో ఏదో రహస్యం దాగి ఉంది, లేకపోతే ఇంత శ్రద్ధ ఎందుకు చూపిస్తారు? పంచమి ఎందుకు ఇంత భయపడిపోతుంది? తను లక్షణాలు ఏమైనా తన కూతుర్లకి ఏమైనా వచ్చాయా అని తను అంటూ ఉంటుంది. ఇక చిత్ర కూడా అంటూ ఉంటుంది, అవును మొన్న అక్షరాభ్యాసం అప్పుడు కూడా భయపడిపోయి పాపని తీసుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతికి రుద్రాక్ష కట్టావు, ఏమి విషయం లేకపోతే అలా ఎందుకు చేస్తావు పంచమి అని వాళ్ళిద్దరూ తనని అడుగుతూ ఉంటారు. ఇక వైదేహి వాళ్ళని తిడుతూ ఉంటుంది, ఏ తల్లిదండ్రులకైనా పిల్లల మీద ప్రేమతో పాటు భయం కూడా ఉండడం సహజమే. వాళ్ళ పిల్లలకు ఏ హాని జరగకూడదని వాళ్ళు రుద్రాక్షలు కట్టారు, అంత మాత్రానికి ఏమైపోయింది? జాగ్రత్త పడితే మీకు వచ్చిన నష్టం ఏమిటి? అయినా బంగారం లాంటి పిల్లలు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడండి, పిల్లల మనసులకి గాయాలైతే అవి అంత తొందరగా పోవు అని వైదేహి వాళ్ళిద్దరిని మందలిస్తూ ఉంటుంది. ఇక పంచమి కూడా అంటూ ఉంటుంది, మా పిల్లల విషయాల్లో మరొకసారి ఇలా మాట్లాడితే నేను ఒప్పుకునేదే లేదు అని తనంటూ ఉంటే ఇక జ్వాల అంటూ ఉంటుంది, సరే కానియండి, పెద్దయ్యాక మీ అందరి సంగతి నా కొడుకు చూసుకుంటాడని చెప్పి తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాగేశ్వరి నాగదేవతో చెప్తూ ఉంటుంది, ఆ పంచమి సామాన్యురాలు కాదు మాత, కరాలిని పసిగట్టి తన పిల్లల విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంది. తనకి నాగశక్తులు లేకపోయినా శివయ్య మీద ఉన్న భక్తితో ఆ స్వామి తనని కాపాడుతాడన్న ధైర్యంతో చాలా ధైర్యంగా ఉంది. తను కరాళిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది. తను ఒక సామాన్యురాల్లాగా లేదు మాత, తను ఒక ఆడపులిలాగా తన పిల్లలకు తను రక్షణగా ఉంది. ఇక ఆ పిల్లల్ని తీసుకురావడం అసాధ్యంలాగా అనిపిస్తుందన్న నాగేశ్వరితో, నువ్వు కఠినమైన దీక్ష చేసి అమ్మవారి అనుగ్రహం పొందావు నాగేశ్వరి. పంచమికి శివయ్య అండ ఎక్కువగా ఉంది. నువ్వు అమ్మవారి అనుగ్రహం పొందిన దానివి, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ఏదైనా అవకాశం వస్తుందేమో ఎదురు చూస్తూ ఉండు, వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. అలాగే నీకు అమ్మవారు చెప్పిన 3 మార్గాలు తెలుసు కదా, ప్రతి పౌర్ణమికి నీకు ఒక అవకాశం ఉంటుంది. ఏదో ఒక పౌర్ణమి రోజు మనం అనుకున్న పని నెరవేరుతుంది. అన్ని రోజులు పంచమికి అనుకూలంగా ఉండవు, అన్ని రోజులు శివయ్య తనకు అండగా ఉండడు. అమ్మవారి అనుగ్రహం మనకే మెండుగా ఉంది. ఇక నువ్వు భయపడవలసిన పని లేదు నాగేశ్వరి. ప్రతి పౌర్ణమికి ఆ పాపకి నాగ లక్షణాలు బయటపడతాయి. అప్పుడు ఆ పాప ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు నాగేశ్వరి. అప్పుడు తనని కనిపెట్టి నాగలోకం తీసుకురావడమే నీ కర్తవ్యం అని తను చెప్తూ ఉంటుంది. అలాగే మాత, మీరు చెప్పినట్టుగా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను, అక్కడే వేచి ఉండి సమయం కోసం చూస్తూ ఉంటానని తను చెప్తూ ఉంటుంది. అలాగే నాగేశ్వరి, ఎప్పటికప్పుడు నాకు సమాచారాన్ని అందించని చెప్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో మోక్ష ఇంట్లో లేకపోయేసరికి పిల్లలు నిద్రపోకుండా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పంచమి వాళ్ళని నిద్రపోమని ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా నానొస్తేనే నిద్రపోతామని వాళ్ళు మారం చేస్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి వైదేహి వాళ్ళ గదిలోకి వచ్చి వాళ్ళని నిద్రపోమని బుజ్జగిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.